అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం బీఫారాలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కృషి చేస్తామని వారితో ప్రమాణం చేయించారు. టీడీపీ శ్రేణులు ఏపీ ప్రజల తరపున వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలంటూ టీడీపీ నేతలకు సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సాయశక్తులా పోరాడాలని, ప్రచారం ఉధృతం చేయాలని చెప్పారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి పార్టీ అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నాగార్జున సాగర్ జలాశయంలో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభమైంది. 10 పంపుల్ని ఉన్నతాధికారుల సమక్షంలో ఎండీ సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్లో నగర తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైతే 2వ దశ అత్యవసర పంపింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. నీటిలో తేలియాడే సబ్మెర్సిబుల్ పంపుల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి ఎల్లంపల్లి జలాశయంలో అత్యవసర పంపింగ్ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఇదే కాకుండా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు జలాశయాల్లో పుష్కలంగా నీరుందని, హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి డోకా లేదని స్పష్టం చేశారు. అవసరమైతే 2 రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా తాగునీరు అందించడానికి జలమండలి సిద్ధంగా ఉందన్నారు. కావున వినియోగదారులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎండీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ధరూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కొండా విశ్వేశ్వరరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందని పేర్కొన్నారు. పెన్షన్లను పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి పాత పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. నిరుద్యోగ భృతి, కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. గతంలోని కేసీఆర్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు రాష్ట్రంలో అమలు కాలేకుండా పోయాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి జిల్లాలోని ప్రతి ఓటరు తమకు నచ్చిన వారికి ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వర్ హాల్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటు ప్రాధాన్యత, ఓటు హక్కు వినియోగించుకోవడం, సి విజిల్ యాప్, ఓటర్ హెల్ప్ లైన్, సాక్ష్యం యాప్, చెక్ యువర్ ఓట్, ఓటరు ప్రతిజ్ఞ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు ఓటు వేసేలా చైతన్యపరచడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆర్డబ్ల్యూఏ ప్రతినిధుల సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి, ఎన్నికల కమిషనర్ అలివేలు మంగతాయారు, పీడీ సౌజన్య, విద్యుత్ ఈ మమత, జాయింట్ కమిషనర్ వెంకట్రెడ్డి, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డను ఆశీర్వదించాలంటూ ఇంటింటికి తిరుగుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 150వ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ప్రచారం నిర్వహించారు. మాల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుమార్తె మౌనికారెడ్డి మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరితో కలిసి శివాజీ నగర్, చాపల్బాయి, సెకండ్ బజార్, డొకలమ్మ బస్తీ, కుమ్మరిగూడలో ప్రచారం చేశారు. బీఆర్ఎస్తోనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేశారని వివరించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. తనను ఎమ్మెల్యేగా దీవిస్తే ప్రజలందరికీ నిరంతరం సేవ చేస్తానని నివేదిత తెలిపారు. సాయన్న కుమార్తెగా ఆయన పేరును నిలబెడతానని అన్నారు.